ఇద్దరు మనుషుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మనిషి అంట దుష్టుడంట, ఇంకో మనిషి ఎవడంట నీతిమంతుడు. ఈ లోకంలో చూసినట్లయితే మనుషులందరూ మంచివాళ్లే చెప్పాలంటే. ఆది కాండంలో 3వ అధ్యాయంలోనే మనకు అర్థమైపోద్ది. దేవుడు తన స్వరూపమందు తన పోలికలో తన రూపములో సృష్టించిన ఆదాముని అవమ్మని సాతాను ఏం చేసిందండి? మోసగించింది, పాపములో పడేసింది, దేవునికి అవిధేయత చూపించేవారుగా చేసింది. దేవుడు ఎంత మంచిగా మనుషులు సృష్టించాడో సాతాను అపవాది వాళ్ళని అంత దుర్మార్గులుగా చేయాలనుకుంటుంది. ఆదామును మోసపరిచినట్లు మంచి మనుషులైనటువంటి దేవుని బిడలను సాతాను ఏం చేస్తుందంటే పాపులుగా చేస్తుంది, దుష్టులుగా చేస్తుంది.